హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకృష్ణ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్లోకి వచ్చేటప్పటికి ఇష్యూ ఆఫ్ షేర్స్. ఈ టాపిక్ మీద నేను ఈ వీడియోని చేయడం జరిగింది. అయితే ఈ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. మీ సమయాన్ని నేను ఏమాత్రం వేస్ట్ చేయను, స్పీడ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా మీకు అక్కడ వచ్చే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఇష్యూ ఆఫ్ షేర్స్లో మనకి ఎక్కువగా కనబడేది మొత్తానికి ఉండేది జనరల్ ఎంట్రీస్ మాత్రమే. జనరల్ ఎంట్రీస్ రాయాల్సి వస్తుంది, మనకి ఇంకేమీ అక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఫస్ట్ ప్రాబ్లం కూడా తీసుకొచ్చాను. మొదటగా చూసుకున్నట్లయితే ప్రాబ్లం వన్ మణికృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఎగ్జాంపుల్లో చెప్పాను, మీరు ఉదాహరణగా చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. మణికృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే నా కంపెనీ అనుకోండి, లేకపోతే మీ కంపెనీ అనుకోండి, మన కంపెనీ అనుకోండి. ఇష్యూ చేసింది 25,000 ఈక్విటీ షేర్స్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈక్విటీ షేర్స్ని ప్రతి ప్రాబ్లంలో చెప్పడం జరుగుతుంది. ఈక్విటీ షేరా లేకపోతే ప్రిఫరెన్స్ షేరా ఇష్యూ చేశారనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. ప్రతి ఒక్క షేర్ 25,000 షేర్స్, ప్రతి ఒక్కటి 10 రూపాయలు వాల్యూ కలది. పేబుల్ మనీ ఎలా తీసుకుంటారు? 2 రూపీస్ ఆన్ అప్లికేషన్ మీద తీసుకోవడం జరుగుతుంది, 4 రూపీస్ ఆన్ అలాట్మెంట్ మీద, 3 రూపీస్ ఆన్ పోస్ట్ కాల్, అలాగే 1 రూపీ ఆర్ ఫైనల్ ఆర్ ఇంకేమన్నా కాల్స్ అడిగితే రాసేస్తాము. ఈ సెకండ్ కాల్ కాబట్టి ఇక్కడ లాస్ట్ కాబట్టి టోటల్ చేసుకుంటే మన 10 రూపీస్ రావాలి. అది గమనించండి. 2 4 3 1 1 3 4 4 4 8 2 10 అంటే మొత్తానికి ఇక్కడ మనం షేర్స్ అమౌంట్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం జనరల్ ఎంట్రీస్ అనేది ప్రిపేర్ చేయాలి. దానికోసం మనకు జనరల్ పర్ఫార్మర్ కావాలి. మీకు తెలిసిందే, డేట్ అండ్ పర్టిక్యులర్స్ అండ్ ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. ఇక్కడ మీరు మర్చిపోకుండా పైన టైటిల్ అనేది రాయాలి. ఏంటి? మణికృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ జర్నల్ ఎంట్రీస్. నేను ఒకరోజు స్పీడ్గా రాశాను. డేట్ ఏమైనా ఇచ్చినప్పుడు యాజ్ ఆన్ డేట్ రాయండి. డేట్ ఇచ్చినప్పుడు రాయండి, లేకపోతే బ్లాంక్ వదిలేసినా పర్వాలేదు, లేకపోతే మీరు ఫాలో అవుతానంటే 1 2 3 అలా వేసుకోండి. ఫస్ట్గా చూసుకున్నట్లయితే చూసుకోండి. పేబుల్ ఎలా వస్తుంది? మనం ఇష్యూ చేసాం పబ్లిక్, మనకి మనీ షేర్స్ అవసరం అయ్యి ముందు పబ్లిక్ చూశారు, అప్లికేషన్స్ అన్నీ పంపించారు. అండ్ మీరు ఇప్పుడు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ముందు అమౌంట్ పే చేసే కదా అప్లికేషన్ పంపిస్తారో, అలానే ఈ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు షేర్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్స్ అనేది పంపించడం జరుగుతుంది. దానికి మనకు వచ్చే ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ దట్ ఆర్ టు ఈక్విటీ. గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ షేర్స్ కాబట్టి ఈక్విటీ అని రాస్తాం, ప్రిఫరెన్స్ షేర్ అయితే ప్రిఫరెన్స్ షేర్ అని రాస్తాం. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ మీరు పూర్తిగా రాయండి, నాకు కొంచెం అప్లికేషన్ అకౌంట్. అప్పుడు షేర్స్ అని 25,000 షేర్స్. అప్లికేషన్ ఫీజు వచ్చి 2 రూపీస్ అంటే 25,000 ఇంటూ 2 రూపీస్ అంటే 50,000 రూపీస్ అనేది అప్లికేషన్ ద్వారా మనకు వచ్చాయి. దీనికి నావిగేషన్ వచ్చి మీకు తెలిసిందే, నావిగేషను బి ఈక్విటీ షేర్ అప్లికేషన్. నావిగేషన్ అనేది ఒక జనరల్ ఎంట్రీస్కి ఒక హార్ట్ లాంటిది, దాన్ని మిస్ అవ్వద్దు. మీరు ఏం రాశారు అన్నది అర్థం కావాలంటే మీరు నావిగేషన్ అనేది కలెక్షన్ చేసేటప్పుడు చూడడం జరుగుతుంది. దీన్ని మాత్రం ఏమాత్రం వదలొద్దు. అమౌంట్ రిసీవ్డ్ ఆన్
దేని మీద రిసీవ్ చేసుకున్నాం, 25 షేర్స్ మీద, 25,000 షేర్స్ మీద రిసీవ్ చేసుకున్నాం. అదే రాసాం, అక్కడ క్వశ్చన్లు ఏం అడిగాడో దాన్నే రాసాం, మనం కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిసీవ్ చేసుకున్న అమౌంట్ని మనం ఈక్విటీ షేర్స్కి, క్యాపిటల్కి మనకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మన కంపెనీకి కాబట్టి మన క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్కి. దానికి మనం ఈక్విటీ షేర్ అప్లికేషన్ అమౌంట్, అంటే అప్లికేషన్ అనుకుంటే దాని అమౌంట్ అనే అర్థం. అకౌంట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతే. ఇక్కడికి ఒక సందర్భం అయిపోయింది. ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎంత వచ్చిందో అంత ట్రాన్స్ఫర్ చేస్తాం, 50,000 అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బీయింగ్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అన్నా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అన్నా పర్వాలేదు, ఎందుకంటే ఆడ మెన్షన్ చేస్తుంది కాబట్టి, మనం ముందే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. ఇక్కడికి మొదటి సందర్భం అయిపోయింది, అప్లికేషన్ అమౌంట్ వచ్చింది, దాన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాట్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం మీరు జాబ్స్కి అప్లై చేసినప్పుడు అందరూ ఒకసారిగా అప్లై చేయడం జరుగుతుంది, కానీ కొంతమంది యాక్సెప్ట్ కావు. అలాగే ఇక్కడ కూడా కొంతమంది రిజెక్ట్ అవటం జరుగుతుంది, కొంతమంది అసలు మనీ కంపెనీకి చేరవో తెలియదు. ఇప్పుడంటే ఆన్లైన్గా ఉంది కాబట్టి ఆన్లైన్లో మనకి తెలిసిపోతుంది అది అమౌంట్ చేరిందని లేకపోతే చేరలేదని. ఇంతకు ముందు కాలంలో అలా లేదు కదా, ఒక పోస్ట్ ద్వారా పంపించినట్లయితే అవి చేరుతాయో లేదో, మధ్యలో ఎక్కడ గల్లంతాయో మనకు తెలియదు. అలాంటప్పుడు కంపెనీ అలాట్మెంట్ అనేది మీ అమౌంట్ని యాక్సెప్ట్ చేసిందని అనుకుంటే, అప్లికేషన్ యాక్సెప్ట్ చేసింది అనుకుంటే, అలాట్మెంట్ అనేది ఒక లెటర్ ద్వారా కానివ్వండి, ఒక మెయిల్ ద్వారా కానివ్వండి మనకి ఒకటి పంపించడం జరుగుతుంది. అంటే మీరు నెక్స్ట్ పేమెంట్ చేయడానికి ఎలిజిబుల్ అయ్యారు, అంటే మా కంపెనీలో మీరు షేర్స్ కొనడానికి ఎలిజిబుల్ అయ్యారు అని పంపించడం జరుగుతుంది. దాన్ని అలాట్మెంట్గా చెప్పుకోవచ్చు. దీనికోసం మనం కంపెనీ ముందుగానే రాసేసుకుంటుంది యాక్సెప్ట్ చేసినప్పుడు, ఏమని, ఈక్విటీ షేర్ అలాట్మెంట్, దీని అకౌంట్ కాబట్టి అకౌంట్ టు, ఈ అమౌంట్ని ముందే రాసేసుకుంటుంది. ఎక్కడికి, ఇది ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జాబ్స్కి అప్లై చేసే వాళ్ళందరూ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు కాబట్టి ఆ నమ్మకంతో వాళ్ళు ముందుగానే చేస్తారు. అలా అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అలాట్మెంట్ పిలిచింది, దాని అమౌంట్ని క్యాపిటల్ షేర్ చేస్తుందని ఇక్కడ చెప్తుంది. దాన్ని మనం ఏం చేసుకుంటాము, డ్యూ పిలుస్తున్నాం, పిలుపులు అంటారు తెలుగులో, పిలుపు. అలాట్మెంట్ మనీ డ్యూ ఎంత, 25,000 షేర్స్, అలాట్మెంట్ 4 రూపీస్ ఇంటూ 4 రూపీస్ చేసినట్లయితే మనకు 1 lakh అనేది వస్తుంది. 1 lakh అనేది వస్తుంది. ఈ అమౌంట్ని మనం పబ్లిక్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనం పిలిచాం అంటే అప్లికేషన్ వచ్చింది, దాన్ని చూసుకున్నాము, కొంతమందికి మనం పంపించడం అంటే ఇప్పుడు 25,000 మందికి మనం అలాట్మెంట్, మీ అమౌంట్ని మీ అప్లికేషన్ మేము యాక్సెప్ట్ చేసామని పంపించాము. దానికి వాళ్ళు మనీ పంపించారు. మనీ పంపిస్తే వాళ్ళు మనీ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్, అక్కడ డెబిట్ చేశాం కాబట్టి ఇక్కడ మనీ వచ్చింది. దేనికోసం వచ్చింది, అలాట్మెంట్ కోసం వచ్చింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మిగతా ఎంట్రీస్ కూడా ఇలానే సేమ్ ఉంటాయి. ఇక్కడ డ్యూ వస్తుంది, దాన్ని ఇక్కడ ఏం రాస్తామో దాన్ని ఇక్కడ డెబిట్లో రాసి మనీ అనేది వేస్తాము. కొన్ని సందర్భాలు కొన్ని ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బీయింగ్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్, అంతే. నావిగేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు రాయాలి. ఎంత ఎంట్రీస్ రాసినా కానీ నావిగేషన్ లేకపోతే దానికి హార్ట్ లేని మనుషులు అండితే. నెక్స్ట్ పోస్ట్ కాల్, 3 రూపీస్ ఆన్ పోస్ట్ కాల్గా పిలిచాం, అంటే ఒక్కసారిగా పిలవరు. డేట్ అంటే
3 మంత్స్కి అలా పిలుస్తూ ఉంటారు, లేకపోతే 6 మంత్స్కి పిలుస్తారు. వాళ్ళకి ఎప్పుడు కావాలి ఆ మనీ అవసరం అవుతుందో అప్పుడు పిలవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మనం ఎలా రాయాలంటే ఈ అలాట్మెంట్ ఎలా రాసామో అలా రాస్తే సరిపోతుంది. అంటే ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఇప్పుడు కాల్ చేసాం అంటే పిలిచాం, మాకు పోస్ట్ కాల్ అమౌంట్ పంపించండి అని షేర్ హోల్డర్స్ని పిలిచాం పబ్లిక్ నుండి. షేర్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే కంపెనీ పిలిచేటప్పుడు దాన్ని షేర్ క్యాపిటల్కి పంపాలని డిసైడ్ అయ్యి రాసింది. ఇలా ఇచ్చినప్పుడు కొంతమంది పోస్ట్ కాల్ కట్టలేకపోవచ్చు, లేదా అలాట్మెంట్ కట్టకపోవచ్చు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మారుతాయి, ఇంట్రెస్ట్ కూడా కొన్ని కొత్తవి వస్తాయి. అప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. మొత్తానికి ఇప్పుడు ఇది చూసుకోండి. ఏమని రాస్తాం? ఫస్ట్ కాల్ డ్యూ. ఫస్ట్ కాల్ ఎంత? 25,000 షేర్స్కి మనం ఫస్ట్ కాల్ అనేది 3 రూపీస్కి పిలుస్తున్నాం. 3 రూపీస్కి పిలిచినట్లయితే 3 రూపీస్కి పిలుస్తున్నాం. ఇక్కడ మనకి అమౌంట్ వచ్చి 75,000 అనే అమౌంట్ వస్తుంది. రావాలని రాసుకున్నాం. ఇక్కడ పబ్లిక్ నుంచి మనీ వచ్చినట్లయితే దాన్ని బ్యాంక్ అకౌంట్ డెటార్ టు మనం ఇందాక రాసినట్లే ఈక్విటీ షేర్. అంటే ఇక్కడ వచ్చి మనీ వచ్చినట్లయితే ఈక్విటీ షేర్ ఏ ఉన్నా కానీ పైది అంటే డెబిట్లో ఉన్నదాన్ని ఇక్కడ క్రెడిట్లో రాయడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే కొండ గుర్తుగా ఉంటాయి, సింపుల్గా అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి సింపుల్గానే ఉంటాయి. ఫస్ట్ కాల్ అకౌంట్ బి ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్డ్, లేకపోతే మనీ రిసీవ్డ్. ఏం రాసా మీనింగ్ ఒకటే కదా. పబ్లిక్ నుంచి ఫస్ట్ కాల్ అమౌంట్ వచ్చిందనే మీనింగ్. ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసింది. ఏమన్నా రానివి ఉంటే ప్రాబ్లంలో మనకు తప్పడం జరుగుతుంది. దాన్ని మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ లాస్ట్గా ఉన్నది 1 రూపీ ఆన్ ఫైనల్ కాల్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఫర్ అమౌంట్ డ్యూలీ రిసీవ్డ్. అంటే అన్ని అమౌంట్లో వచ్చేసాయని చెప్పేశాడు. 1 రూపీ. ఇక్కడ ఏం రాసుకుంటాము? సేమ్ అలానే, కాకపోతే ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అండ్ థర్డ్ కాల్ ఉన్నప్పుడు రాసుకోవాలి. ఏది చివరిగా ఉంటుందో, చివరి కాల్ ఉంటుందో దాన్ని ఫైనల్ కాల్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు ఏం రాస్తాము ఒకసారి చెప్పండి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఎందుకంటే మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్కి మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ బి ఫైనల్ కాల్ డ్యూ. ఎంత క్యాలిక్యులేట్ చేస్తారో 25,000 షేర్స్ ఇంటూ 1 రూపీ చేసినట్లయితే 25,000 అనేది అమౌంట్ అనేది రావాల్సి ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఆ అమౌంట్ కూడా వచ్చేసింది అనుకుందాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు వచ్చినట్లయితే ఇక్కడ డెబిట్లో పైన ఏమని డ్యూలో రాసుంటామో, అంటే రావాలని రాసుంటామో దాన్ని క్రెడిట్ చేస్తాం. ఏమని రాసాము? ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ బి ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్, మనీ రిసీవ్డ్. సారీ ఎలా వేస్తారు వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? 25,000 అనేది వచ్చింది. ఇప్పటివరకు మనం చేసింది ఏందో ఒకసారి చూసుకుందాము. మీకు స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా తెలుగు మీడియం ఉన్నట్లయితే మీరు కామెంట్లో కామెంట్ చేయండి. కామెంట్లో తెలిపినట్లయితే మీకు తెలుగులో క్వశ్చన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా మీకు కావాల్సిన నోట్స్ అనేది మేమే ప్రిపేర్ చేస్తాము. ఒకసారి చూసుకుంటే మణికృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది 25,000 షేర్స్ అనేది ఇష్యూ చేసింది పబ్లిక్కి. పర్ ఈచ్ ఒక షేర్ యొక్క వాల్యూ వచ్చి 10 రూపీస్. దాని పిలుపులు అంటే పేబుల్ అలా ఎలా పే చేసుకోవాలంటే 2 రూపీస్ అనేది అప్లికేషన్ ద్వారా తీసుకుంటుంది, 4 రూపీస్ అంటే అలాట్మెంట్ ద్వారా తీసుకుంటుంది, 3 రూపీస్ అనేది పోస్ట్ కాల్, 1 రూపీ అనేది
లాస్ట్ కాల్గా తీసుకోవడం జరుగుతుంది. ఆల్ సబ్స్క్రైబ్డ్ అంటే ఆల్ ద షేర్స్ ఫర్ సబ్స్క్రైబ్డ్ అండ్ అమౌంట్ డ్యూలీ రిసీవ్డ్ అంటే ఇక్కడ ప్రాబ్లంలో ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న షేర్స్ అన్నిటికీ డ్యూలీ అంటే సమయానికి అమౌంట్ అనేది రిసీవ్ అవ్వడం జరిగింది అని చెప్పాడు. పాస్ నెసరీ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ అంటే ఏ కంపెనీ చెప్పాడో ఆ కంపెనీ వేసినప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ రాసేటప్పటికి మనకి ఫార్మ్ అనేది పర్టికులర్ అండ్ డేట్ అండ్ పర్టికులర్ ఎల్ఎఫ్ అండ్ డెబిట్ క్రెడిట్. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎల్ఎఫ్లో మనం ఏమి రాయము కదా అని మీరు దాన్ని డ్రా చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎల్ఎఫ్ అనేది స్ట్రక్చర్ అంటే ఈ జనరల్ ఎంట్రీస్కి ఫార్మ్ అనేది కన్ఫామ్ ఇది. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినవి. మీరు రాసినా రాయకపోయినా డేట్ ఉన్నా లేకపోయినా మీరు రాయాల్సిందే. ఇంకా చూసుకున్నట్లయితే అప్లికేషన్ మనీ వచ్చింది, దాన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసాము. అలాట్మెంట్లు పిలిచాము అంటే మీ అప్లికేషన్లు కన్ఫర్మ్ అయ్యాయి, మీరు అమౌంట్ అనేది పే చేయండి అని ఇక్కడ చెప్పాము. అందుకోసం మనీ పంపించారు, ఆ అమౌంట్ని ఇక్కడ వేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఒక 3 months అలా ఉన్నప్పుడు డేట్స్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, కాల్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు మీకు అర్థం కాదు. ఫస్ట్ కాల్ అనేది పిలిచాము, తర్వాత అలాట్మెంట్ పిలిచిన తర్వాత ఒక 3 months 6 months తర్వాత వాళ్ళు మనీ అనేది పంపించడం జరిగింది. అలాగే ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ లాస్ట్గా ₹1 అనేది పిలవడం జరిగింది. దానికోసం వాళ్ళు మనీ కూడా మనకి పంపించడం జరిగింది. ఇక్కడికి మనకి ఆ కంపెనీలో మన షేర్ హోల్డర్గా ఫిక్స్ అయిపోయినట్లే. ఈ ప్రాబ్లం ఇంతే. మీకు అర్థం కానట్లయితే కామెంట్లో అడగండి, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంతకుముందు వీడియోలో నేను ఉత్త షేర్స్ అంటే ఏంటి, ఎలాంటి క్యాపిటల్స్ ఉన్నాయని నేను చెప్పాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఈ వీడియోలో అంతే. జై హింద్.